మేమైతే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ వెళ్ళాము సండే. అసలు మాకైతే సూపర్ దర్శనం జరిగింది. క్రౌడ్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే మేము వెళ్ళినప్పుడైతే అంత క్రౌడ్ లేకుండే. మేము లాస్ట్ ఇయర్ కూడా బోనాలు ఇక్కడ సమర్పించాము. ఈ ఇయర్ అయితే బోనం తెలియదు కానీ నైవేద్యం అయితే తీసుకొచ్చాను. పరమాన్నము, కొబ్బరికాయ, గాజులు అన్నీ అక్కడే తీసేసుకొని పరమాన్నం ఒక్కటి నేను చేసుకొని వచ్చానండి. అక్కడే సమర్పించాను. నిమ్మకాయ మాల అవన్నీ. అసలు క్రౌడ్ సో మచ్ క్రౌడ్ ఉంది. ఇంకా మేము 10:30 వరకు అక్కడ ఉన్నాం కాబట్టి క్రౌడ్ అంత లేదు. మేము ఆల్రెడీ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత డెడ్ ఎండ్ వరకు అయితే రోడ్డు ఎండ్ వరకు కూడా చూసారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. కాకపోతే మేము లక్కీ అన్నమాట. మాకైతే అస్సలు వెంటనే గుడి లోపలికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళే టైంకే ఘటం ఊరేగిస్తున్నారు. చూసారు కదా అమ్మని ఎంత బాగా అలంకరించారో. చూడ్డానికి 2 కన్నులు కూడా సరిపోవట్లేదు. చూసారు కదా అమ్మవారిని అప్పుడే ఊరేగిస్తున్నారు ఘటము పైన ఎత్తుకొని. అసలు ఇది అయితే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. గుడి లోపల మేము వెళ్ళే టైంకే ఇది జరుగుతుంది. నేను ఇంకా గుడిలో పంతులు గారిని కూడా ఫస్ట్ టైం చూశాను. టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తుంటారు కదా, ఆ పంతులను అయితే నేను డైరెక్ట్ చూశాను. లాస్ట్ ఇయర్ వెళ్ళాం కానీ కనిపించలేదు. మంచిగా అనిపించింది. అమ్మవారిని కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను కానీ అక్కడ అసలు అందరు తిట్టుకుంటున్నారు. మొబైల్స్ చాలా వాడుతున్నారు లోపల. మస్తు అంటే రష్ అంటే బాగా లేకుండే. మేము వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత రష్ చాలా ఉండే. గుడిలో ఒక ప్రదక్షిణ మొత్తం చేసేసిన తర్వాత బయటకు వెళ్ళి బయట కూడా కొంచెం ఒక రౌండు చేశారన్నమాట. ఘటాన్ని తిప్పారు. అసలు చాలా మంచి దర్శనం జరిగింది. మేము అనుకోకుండా వెళ్ళాము సడన్గా. ఇట్లా సడన్గా వెళ్తేనే అమ్మవారి దర్శనం చాలా బాగా జరుగుతుందని అనుకున్నాను నేనైతే. మనం ప్లాన్డ్గా వెళ్తే ఏది కూడా సక్సెస్ కాదని నాకైతే అనిపించింది లైఫ్లో. అంటే అలా జరిగిపోవాలి, ఫ్లోలో జరిగిపోతేనే ఏవైనా సక్సెస్ అయితే అనిపిస్తుంది. మీరేమంటారు దీనికైతే కమెంట్ చేయండి. నాకైతే నా లైఫ్లో అలానే జరుగుతుంది. ఫ్లోలో వెళ్ళిపోతేనే సక్సెస్ అవుతాము. మనం ప్లాన్ చేసుకొని అన్నీ చేసుకొని వెళ్తే అయితే కాదు. చూసారు కదా అమ్మవారిని ఊరేగిస్తున్నారు. మా వారైతే వెళ్ళి దర్శనము మొక్కి కూడా వచ్చాడు ఘటాన్ని. ఇంకా అక్కడే ఇంకా శివలింగం ఉంటుంది టెంపులు. మళ్ళీ ఒక 2 టెంపుల్స్ అక్కడే ఆవరణలోనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి గుడి దగ్గర అయితే చాలా చాలా హోల్సేల్ పట్టు చీరల షాప్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే హోల్సేల్ పట్టు శారీస్ చూస్తున్నారో ఖచ్చితంగా అయితే ఈ పరిసరాల్లోనే చాలా చాలా షాప్స్ ఉన్నాయి. ఈవెన్ జెంట్స్కి కూడా కుర్తా సెట్ హోల్సేల్ చాలా మంచి అవైలబుల్ ఉన్నాయి నాకు అనిపించింది. మనమైతే పట్టు చీరల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తుంటాం కదా, చాలా చాలా రేట్లు పెడుతుంటాం కదా. అది అనిపించింది లోకల్లోనే మనం హైదరాబాద్ సిటీలోనే ఉంటాం కానీ మనమైతే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయమేమో అనిపించింది. దూరము అని, ట్రాఫిక్ అని. కానీ ఒక్కసారి అయితే ఎవరైతే అమ్మని చూసారు కదా, అమ్మ ఎంత కలకల్లాడుతుందో అసలు ఆ అలంకారం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరికైతే మీరు ఇట్లా పట్టు చీరలు హోల్సేల్లో కావాలనుకుంటున్నారో ఉజ్జయిని అమ్మవారి దగ్గర స్ట్రీట్లోనే చాలా షాప్స్ ఉన్నాయి. వచ్చి తీసేసుకోవచ్చు. బిందాస్గా మనం షాపింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా అమ్మ దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నానో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చూసారు కదా అమ్మ అందరినీ చల్లగా కాపాడు. ప్రతి సంవత్సరం కూడా ఇలానే అందరినీ సుఖశాంతులతో వర్ధిల్లాలని దీవించు తల్లి. ఓకే, మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.